చెప్తున్నాను, సీతాదేవి తప్పకుండా నీకు లభిస్తుంది సుమా. ఏ సీతాన్వేషణ కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావో ఆ అమ్మ కారణంగానే కదా నేను శాపవిముక్తి పొందాను. ఇప్పుడు అమ్మ నీ దగ్గర ఉందనుకో, నువ్వు రావుగా. అమ్మ లేకపోవడం వల్లనే కదా అమ్మను వెతుక్కుంటూ నువ్వు ఇక్కడికి వచ్చావు. నువ్వు ఇక్కడికి రావడం వల్లనే కదా వికృత రూపం పోయి నా రూపాన్ని నేను పొందుతున్నాను. నీకు తప్పకుండా అమ్మ లభిస్తుంది. అయితే నువ్వు సుగ్రీవుడితో స్నేహం చేయాలి, ఆయన నీకు సహాయం చేస్తాడు, అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పగానే అప్పుడు కబంధుల వారు దారి చూపించారు, ఇలా వెళ్ళాలి. అలా దారిలో ప్రయాణం చేసేటువంటి సమయంలో అక్కడ అవ్యాజమైనటువంటి ఒక భక్తురాలండి, మతంగ మహాముని యొక్క శిష్యురాలు శబరిమాత. మనందరికీ ఆలస్యం అండి శబరిమాత అంటే. మన వాళ్ళు అడుగుతారు కదా, ఏమి శబరేమి పెట్టిందయ్యా నీకు అంతటి భక్తి దాస్యం అనేటువంటి దాంతో ఆవిడికి ఎలా లొంగిపోయాం అంటే, ఆవిడ మతంగ మహాముని గొప్ప శిష్యురాలు. ఆవిడ గురుసేవలో తన బ్రతుకులు పండించుకుంటే మతంగ మహాముని వారు ఆయన ఒక మాట చెప్పారు, శబరి ఈ దారిలోనే రామచంద్రమూర్తి వస్తాడు, సాక్షాత్తు వైకుంఠవాసుడు నారాయణమూర్తి ఆయన. ఈ దారిలో ఇలాగే ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే తప్పకుండా నీకు దర్శనం అవుతుంది. ఏమండి, మన ముందుగానే ఎవరైనా దుఃఖం కలిగింది అనుకోండి మనకి, అమ్మ హనుమాన్ చాలీసా చదువుకోమా అంటే ఎన్నిసార్లు అండి, ఎన్ని రోజులండి, ఇది ముందు అడిగే మాట్లాడి. ముందేమో ఎన్నిసార్లు అండి, ఎన్ని రోజులండి. అమ్మ జీవితాంతం చెయ్యాలన్నాం అనుకోండి, మన దగ్గర కూడా జీవితాంతం చదవాలన్నా అనుకోండి, అమ్మో ఆయన దగ్గరికి పోకూడదండో. ఏదో హనుమంతుడు ఉపాసన అంటున్నాడు, జీవితాంతం చెప్పండి, ఎవరు చేస్తాడండి జీవితాంతం? ఏ 4-5 రోజులు అయితే ఎవరైనా చేస్తారు. పోనీ ఎన్ని మార్లు చదవాలన్నారు అనుకోండి, అమ్మ రోజుకు 108 మార్లు అన్నారు అనుకోండి, అమ్మో అని సార్ చదవాలండి, నేను ఎక్స్క్యూజ్ లేదా, అర్థమలాగే చేస్తే సరిపోతుందేమో అంటారు. ఆఖరికి 11 మార్లు చేస్తే సరిపోతుందని ఎవరో చెప్పారండి. సరే ఆ 11 మార్లు అయినా చెయ్యమ్మా అన్న అంటే, అదేంటంటే మన ఒక ఆయన కలిస్తే ఆయన ఒక మారే చేయమన్నాడు, మీరేంటి మళ్ళీ 11 మార్లు చెప్పేస్తున్నారు. సరే నేను బుద్ధిగా దోచినట్టు చెయ్యమ్మా. ఏమండి, ఒకే ఆసనం మీద చేయాలా, మంచం మీద కూర్చోవాలా, కుర్చీ మీద కూర్చోవాలా, కింద చాప వేసుకోవాలా, ఫ్యాన్ వేసుకోవాలా, ఏసీ వేసుకొని చేయొచ్చా? అసలు బుద్ధి కుదిరి ఎక్కడ కూర్చుంటే అక్కడ చెయ్యి పొందర. నీ బుద్ధి కుదరాలి కానీ భగవంతుడు ఇవే వద్దలేదండి. మా గురువు గారి దగ్గరికి వచ్చి ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడు. మంత్రం ఇచ్చిన తర్వాత మా గురువు గారు ఇప్పుడు ఈ ప్రశ్న వచ్చింది, ఏంటది? గురుగారు ఏ దిక్కుకు తిరిగి జపం చేస్తే కలిసి వస్తుంది? తూర్పుకు తిరగాల, పడమరకు తిరగాల, ఉత్తరానికి తిరగాల, దక్షిణానికి తిరగాల, ఏ దిక్కులు కూర్చోవాలి? మా గురువు గారు ఒక మాట చెప్పారండి, దిక్కుమాలిన మనసు లేకుండా ఉండాలి కానీ ఏ దిక్కైనా మంచిగా చేసుకోవాలి. మంత్రం గొప్పదండి, దిక్కుమాలిని మనసు కాకుండా ఉండాలి కానీ ఏ దిక్కైతే ఏమైపోయింది? మన ఉపనిషత్తులో చెప్తున్నాం కదా, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్యం నారాయణ స్థితః అంటున్నాం కదా. అసలు ఉన్నదే నారాయణుడైనప్పుడు ఆయన తూర్పునే ఉన్నారు, పడమర లేదని చెప్పాడా? పోనీ పడమరలోనే ఉన్నారు, ఉత్తరంలో లేదని చెప్పాడా? పోనీ ఉత్తరంలోనే ఉన్నారు, దక్షిణంలో లేదని చెప్పాడా? అసలు ఉన్నది నేనే అని ఆయన చెప్తుంటే ఇప్పుడు ఏ దిక్కులో ఎక్కడ ఉన్నాడని నువ్వు జపం చేస్తావు? భగవంతుడు ఏ దిక్కున లేడనుకుంటే నువ్వు లేడనుకుంటే లేడు, ఉన్నాడనుకుంటే అంతటా ఉన్నాడు. హిరణ్యకశిపుడికి ఎప్పటికీ లేడు, ప్రహ్లాదుడికి అసలు ఉన్నదే నారాయణ. కాబట్టి దృష్టి మనం మార్చుకోవాలి కానీ ఉన్నది భగవంతుడే. అందుకని గురువాక్యం అనేటువంటిది మనం ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. అది జన్మ జన్మలు మనకు రక్షణగా మారుతుంది. అటువంటి మతంగ మహాముని యొక్క శిష్యురాలు శబరిమాత. అవ్యాజమైనటువంటి భక్తి కలిగినటువంటి ఆ తల్లి రామలక్ష్మణులు ఇరువురు ఎప్పుడెప్పుడు వస్తారా నన్ను తరింప చేయడానికని ప్రతిరోజు ఆవిడ ఆ కన్యాపి చదివేదట. అంటే అక్కడ అర్థం ఏమిటి? ఏమంటే భరతుడు 10 మాటలు చెప్తాడండి అయోధ్యకాండలో. అక్కడ రామచంద్రమూర్తి దర్శనానికి వెళ్ళాలి కదా, వెళ్ళేటప్పుడు ఏమంటాడో తెలుసా అండి భరతుల వారు? అబ్బాయి బాగా ఎత్తుకుండే చోటన్ని కూడా చదువు చేయండి అంటాడు. అంటే అర్థమేమిటి? అహంకారం తగ్గించుకొని సమత్వానికి రండి. రాముడు దర్శనానికి కదా మనం వెళుతున్నాం. రాముడు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆజ్ఞ జారీ చేశాడు ఆయన, అబ్బాయి బాగా ఎత్తులు చదువు చేయండి అన్నాడు. అంటే అర్థమేమిటి? మీ అహంకారం తగ్గించుకొని సమస్థితికి రండి. రెండవది ఏం చెప్పాడు? ముళ్ళు లేకుండా చూసుకోండి అన్నాడు. అంటే మనం వెళ్ళేది భక్తి మార్గం రామదర్శనానికి. అక్కడ ఉండే ముళ్ళు ఏంటండి? ఒకడంటే ఒకడు పడకపోవడం, వాడు నలవాడు వీడు పరాయి వాడు అనుకోవడం, ఇవే ముళ్ళు. ఆ ముళ్ళు తొలగించుకోండి అని చెప్పాడు. ఇంకోటి ఏం చెప్పాడు? మంచి నీరు చెరువులు త్రవ్వించండి వెళ్ళే వాళ్ళకి అన్నాడు. నీరంటే అర్థం ఏమిటి?
ఏమిటి? నారము అంటే జ్ఞానము అని అర్థం. అంటే ఏ మార్గంలో ప్రయాణం చేస్తే రాముడు మనకు అందుతాడు? జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తే రామచంద్రమూర్తి మనకు అందుతాడు. ఇంకేం చెప్పాడు? లోతులు బాగా ఏది మనకి గుంతలు ఏర్పడతాయి కదా, ఆ గుంతలు లేకుండా ఆ జ్ఞానకు సమానంగా తీసుకురండి భూమిని అన్నాడు. ఆ కంతలు ఏమిటండి? లోనుండే గుంతలు ఏమిటి? ఈర్ష్య, అసూయ, అసహనం, వార్మలేనితనం, ఎదుటివాడు బాగుంటే కళ్ళలో నిప్పులు పోసుకోవడం, ఇవి మానవ జీవితంలో ఉండే గుంతలండి. ఈ గుంటలన్నీ పుడుచుకుంటే గానీ రామదర్శనాన్ని మనం చూడలేం. అలాగా చాలా దారి చేస్తారు భరతుల వారు. ఎన్ని ప్రతిజ్ఞలండి! ఎంత గొప్పగా ఉంటుంది రామాయణం. ఇది కేవలం రహదారి గురించి చెప్పలేదండి భరతుల వారు, రామ మార్గాన్ని గురించి చెప్పాడు. మనం ఈ బాటలో పెడితే మనం రాముడిని పొంది తీరుతాం. ఇక్కడ శబరిమలతో రోజు కళ్ళాపి చల్లిందండి. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమండి మేము కూడా రోజు కళ్ళాపి చల్లుతాం, మా ఇంటికి రాముడు వస్తాడా? బ్రతికినంత కాలం ఆవు పేడ తెచ్చుకొని చల్లేస్తాం, వచ్చేస్తాడా అంటే అక్కడ కళ్ళాపి చల్లడం అంతరార్థం ఏంటంటే నీళ్లు పడితే దుమ్ము అడుగుతుందండి. ఇప్పట్లో సిమెంట్ రోడ్లు వచ్చాయి కనుక ఆ దృష్టం మనకు లేదనుకోండి, తడిగుడ్డ పెట్టేసి ఎదురుగా ఏది శుద్ధ ముక్కో ఏదో అంటారు, దాన్ని తీసుకొని ముగ్గేస్తే సరిపోతుంది. పూర్వకాలంలో దుమ్ము ధూళి ఉంటుండే, అప్పుడు నీళ్లు చల్లేవాడు. నీళ్లు చల్లితే ఏమవుతుందండి? దుమ్ము అడుగుతుంది. ఆ దుమ్ము ఏమిటండి? మనలో ఉండే రజోగుణమే దుమ్ము. ఆ దుమ్ముని అణిస్తే కానీ రాముడు రాడండి. రాముడు వచ్చే దారిలో కళ్ళాపి చల్లింది శబరి తల్లి. అంటే అక్కడ అర్థం ఏమిటి? రామచంద్రమూర్తి వచ్చే దారిలో రజోగుణం ఉండకూడదు. అద్వేష్ట సర్వభూతాన మైత్రకరుణ ఏమచ ధర్మము నిరహంకార సమదుఃఖ సుఖక్షమి అని భగవద్గీతలో భక్తోక్త లక్షణాలు చెప్తారు. ఆ లక్షణాలు ఒక్కటి తెలుసుకుంటే చాలని మన జీవితం పడిపోతుందండి. గీతా భక్తోక్త లక్షణాలు 12వ అధ్యాయం చదువుకొని పారాయణం చేసి మననం చేసి ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క భక్తుడు ఉంటాడండి మనకు చరిత్రలో. అవి తెలుసుకుంటే చాలు. మనం ఉపనిషత్తులు చదవకపోయినా, వేదాలు చదవకపోయినా, కనీసం భక్తుల చరిత్ర చదువుకుంటే మన జ్ఞానం కలుగుతుంది. అందుకే మా మాతాజీ గారు ఎప్పుడూ చెప్తారు, మీరు బయట ఉండే పెద్ద పెద్దవి ఏమీ చదవక్కర్లేదు, రోజుకు ఒక భక్తుల గురించి చదువుకోండి చాలు. ఎందుకని? ఆ భక్తుల చరిత్రలో మనకుండేటువంటి అవగుణాలు కొన్ని కనిపిస్తాయి. ఏ అవగుణాన్ని అణుచుకుంటే పరమాత్మ మన దగ్గరకు వస్తాడో అది ప్రస్ఫుటంగా మనకి భక్తుల చరిత్ర ద్వారా తెలుస్తుంది. సరే, ఇప్పుడు కళ్యాణం చల్లామండి, ఏం చేయాలి? ముగ్గు పెట్టాలి. ముగ్గు పెట్టడం అంటే అర్థం ఏంటండి? అలంకారానికి చిహ్నం. ఇప్పుడు ఏ అలంకారం ఉంటే రాముడు పెంచుతాడు మనల్ని? కళ్యాణం చల్లామండి, దుమ్ము అడిగిపోయింది. ఇప్పుడు ఏ అలంకారం కావాలి మనకి? దయ అనే అలంకారం కావాలి, క్షమ అనే అలంకారం కావాలి. ఎదుటివాడు నేను దుఃఖపడేలా వాడి చేష్ట కనిపించిన వాడి పట్ల నీవు దయాభావంతో కరుణాభావంతో ఉండే అలంకారం నీదై ఉండాలి. ఇప్పుడు ఏ అలంకారం చూసి కుబ్జను అనుగ్రహించాడండి కృష్ణయ్య? దాని శరీరం 3 వంకరలు భాగవతంలో కదా. ఆ కుబ్జకు మరి 3 వంకరలు ఉంటే ఆవిడ దగ్గర కృష్ణయ్య ఎందుకు వెళ్ళాడు? లేఖనం కోసం వెళ్ళాడు. కాస్త సుగంధం ఇస్తావా, సువాసన ఇస్తావా అని వెళ్ళాడు. పైగా మంచి అందగత్తమని పొగిడాడు. ఆవిడేముంది? అందం నాకెక్కడ ఉంటుంది కృష్ణయ్య, అందగాడి అయితే నువ్వు అయ్యావు కాపుడు. ఎక్కడైనా అందగాడి కదా, అందవిహీనురాలను చూస్తే ఎగతాళి చేయడం అవుతుందట, అందుకన్నా ఎగతాళిగా అంటున్నావు కదా కృష్ణయ్య అంటే, కాదమ్మా, నేను నీ దేహాన్ని చూడలేదు, నీ ఆంతర్యాన్ని చూసి ఈ మాట మాట్లాడుతున్నాను అన్నాడు కృష్ణయ్య. ఆ లేఖనం తీసుకొని ఒంటికి పూసుకున్నాడు, వంకలన్నీ సరిచేశాడు, చక్కగా ఆవిడకి దర్శనమిచ్చి అనుగ్రహించాడు కృష్ణయ్య. ఇప్పుడు అదండి అలంకారం. ముగ్గేయడం అంటే అది. అంతేగాని ఇంటి నిండా ముగ్గేసుకుని దేవుడు రాలేదంటే, ఇంటి నిండా ముగ్గేసుకున్న లోపల అలంకారం సరిగా లేకపోతే అతను ఎందుకు వస్తాడండి? కాబట్టి అలంకారం అలా ఉండాలి. ఎంత బాగా అడుగుతాడండి రామచంద్రమూర్తి. శబరి దగ్గరికి వచ్చి, శబరి ఏంటమ్మా ఆ తలంతా ముక్కుపుట్టలాగా ఆగిపోయింది అంటే, రామా నువ్వు వచ్చేదాన్ని ముగ్గేయడానికి నేను బయటకు పోయి ఎక్కడెక్కడ తెచ్చుకోను, అందుకే నా తలను ముక్కుపుట్టలు చేసుకున్నాను అని చెప్పిందట. ఎంత ముగ్గు తీసుకురాను వస్తున్నామని రోజు ముగ్గేయడమేనాయే, ఈ వయసులో బయటికి ఎక్కడ పోతాను? వెంటనే రాముడు అడిగాడట, ఏమమ్మా అలా వంగిపోయి ఉన్నావు, నడుమేమిటి అలా వంగిపోయిందని అడిగితే, రామచంద్ర మళ్ళీ నువ్వు వచ్చే సమయానికి దేహాభిమానం అడ్డొచ్చి ఎక్కడ వంగలేకపోతానో అందుకని వంగడం అలవాటు చేసుకున్నాను అని చెప్పిందట. ఎంత అద్భుతం అండి శబరి చరిత్ర. అంటే ప్రతిదీ కూడా భగవన్ముఖం కావడమే జ్ఞానం. ప్రతి అవయవము భగవన్ముఖం కావాలి.
భగవన్ముఖం కావడానికి నువ్వు భగవద్గీత చదివావా, ఉపనిషత్తులు చదివావా? చదవగలిగి ఉంటే చదవచ్చండి. చదువు రాని వాళ్ళు ఏం చేస్తారు? దేహాన్ని భగవంతుడికి అర్పణ చేస్తారు. కృష్ణ ఇవంతా నీవే, రామ ఈ శరీరం నీ కోసమే అని సర్వం సహా సమర్పణ భావంతో వాడు క్రియ చేస్తారు. దానిని భగవంతుడు మెచ్చుతాడన్నమాట. అలాగే శబరి తల్లి దగ్గరికి రాగానే రామచంద్రమూర్తి అన్నాడు, నీ తపస్సు బాగా సాగుతోందా? ఎక్కడైనా మనం అడగాల్సిన మాట ఇదేంటి. కానీ ఈ రోజుల్లో మనం అడగగానే ఎవరైనా ఎదురుగానే మనం ఏం అడుగుతున్నామంటే, నీ అబ్బాయి మిమ్మల్ని బాగా చూస్తున్నాడా, నీ కోడలు చెప్పిన మాటలు వింటుందా, అల్లుడు మంచోడు దొరికాడా, అబ్బాయి అమెరికా పోయాడా, ఎన్ని ఎకరాలు సంపాదించాడు, ఎన్ని బిల్డింగులు కట్టాడు, ఇదంటే మనం ముచ్చట. ఆఖరకు భగవంతుడి సన్నిధానానికి ప్రవచనానికి వచ్చిన ప్రవచనం తరువాత మొదలయ్యే కలకలాల్లో మొదటి విషయాలు ఇవే. రాముడు పోతాడు, లక్ష్మణుడు పోతాడు, వాడెవరికి కావాలండి? 8 గంటలకు వాడి చరిత్ర అయిపోతుంది. 8 నిమిషానికి మన చరిత్ర మొదలవుతుంది. కాబట్టి 6, 8 రామచరిత్ర, 8 తర్వాత మన చరిత్ర. ఇది ఎలా మన జీవితం? ఇలాంటి జీవితాలు ఎలా పొందుతాయి చెప్పండి. కాబట్టి రామచంద్రమూర్తి తన తపస్సు బాగా జరుగుతుందా అని అడిగాడు. అంటే ఒక వ్యక్తిని కలవగానే సాధకులైన వాడు ఈ మాటలే మాట్లాడుకోవాలి. భౌతికమైన విషయాలు లోనికి రాకూడదు. ఇంకేమన్నాడు? క్రోధాన్ని జయించావా అన్నాడు. క్రోధాన్ని జయించావా, కోపాన్ని జయించావా, నియమాలు సాగుతున్నాయా, నీ గురువు చెప్పినట్టుగా అన్ని పాటిస్తున్నావా, నీ గురుమార్గంలో ప్రయాణం చేస్తున్నావా అని అడిగాడండి రాముడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తితో శబరి అన్నది, రామచంద్ర ఈనాటికి నా తపస్సు సఫలమైంది. ఎలా చెప్పగలుగుతున్నాను? దేవాది దేవుడైన నీవు నా సన్నిధానానికి రావడమే నా తపస్సు ఫలించిందనడానికి ఇక మళ్ళీ రెండో మాట ఉండాలా? ఇప్పుడు మళ్ళీ మనం అనొచ్చు, ఏమండి నేను పుణ్యం చేశానా అని మీరు అడిగారు అనుకో, పుణ్యం చేశారు కాబట్టి రామాయణం వినడానికి దాకా వచ్చాను. లేకపోతే అబ్బాయి పెట్టిన ప్రపంచం ఎంత లేదు బయట. అక్కడికి పోకుండా మనం ఇక్కడికి రాగలిగామంటే మనం పుణ్యం ఉండి వచ్చామా, పుణ్యం లేక వచ్చామా? పుణ్యం ఉండే వచ్చాం. ఇప్పుడు మరి పుణ్యాత్మనే కదా, మళ్ళీ ఎందుకు వచ్చిందా అనుమానం? నేను కాదని అనుమానం వచ్చిందా మీకు ఎవరికైనా? అలా అనుకోకండి, మళ్ళీ బయట వచ్చేస్తాం. పుణ్యం వచ్చింది కాబట్టి మనం ఇక్కడికి రాగలి. అలాగే నువ్వు వచ్చావు కాబట్టి తపస్సు పండింది, నా జీవితం ధన్యమైందని ఇంక దీనికి కావాలా? ఇంతకాలం నేను సేవించిన మహర్షులు అందరూ దివ్యలోకాలకు చేరుకున్నారు. లక్ష్మణుడితో కలిసి శ్రీరాముడు వస్తాడని అప్పటిదాకా ఇక్కడే ఉండమని నా గురుదేవుడు మతంగ మహాముని వారు నన్ను ఆదేశించారు. ఆయన మాట ప్రకారం ఇంతకాలం నేను నీకోసం ఎదురు చూశానయ్యా, ఇక నాకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అని శబరి వాళ్ళకి ఈ మతంగ మహాముని ఆశ్రమం అంతా తిప్పి చూపిస్తారు. రామచంద్ర ఓసారి మా గురుదేవుడు ఉన్నటువంటి ఆశ్రమం చూడయ్యా, ఓ పెద్ద మేఘంలాగా కనిపిస్తుంది కదా అన్నది. మేఘానికి ఉండే లక్షణం ఏంటండి? మేఘం సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటిని అది త్రాగడానికి పనికిరాదు. సముద్రం అంతా ఉప్పు నీరు ఉంటుందే కానీ త్రాగడానికి పనికిరాదు. ఇప్పుడు ఈ మేఘంగా మారి వర్షం వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఆ వర్షపు నీరు త్రాగడానికి యోగ్యం కదా. అంటే మహాత్ముల ఆశ్రమ ప్రాంగణాలు మేఘం లాంటివి. అంటే ఎలాంటివి? ఈ జగత్తు లాంటి సాగరంలో మంచి మంచి గుణాలన్నీ వాళ్ళు అనుభవించి తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఓ మేఘంలాగా వాళ్ళు అక్కడ పైన నిలబడి అమృత వర్షం అనే జ్ఞానబోధన మనకు అందించి మనలో ఉండే అజ్ఞానం అనే మాలిన్యాన్ని తొలగించి మనకు స్వాంతన చేకూర్చేటువంటి ప్రదేశాలే ఆశ్రమాలంటే. అందుకని మనం ప్రయత్నపూర్వకంగా మహాత్ములను ఆశ్రమ ప్రాంతాలకు చేరుకోవాలి. ఎందుకు చేరాలి? దానికి మలయాళ స్వామి వారు చెప్పారు, ఏమండి ప్రపంచం అంతా నారాయణమూర్తున్నాడని మీరే చెప్పారు కదా, ఇక నేను ఆశ్రమానికి ఎందుకు రావాలి అన్నాడు ఒక భక్తుడు. ఇలాంటివి మనకు భలే వస్తాయండి. తప్పించుకునే వాళ్ళు మనం మొదటి వాళ్ళం అన్నమాట. కానీ భగవంతుడు నారాయణ అంతటా ఉంటే నేను మళ్ళీ ఆశ్రమానికి రావాలా? స్వామి ఏం చెప్పారు? ఆయన ఆవు అంతటా శరీరం బాగా ఉంటుంది, కానీ పాలు కావాలంటే ఎక్కడ కూర్చుంటావు అని అడిగారు మలయాళ స్వామి. పొదుగు దగ్గర కూర్చోకపోతే పాలు రావు కదా. దాని మూతి దగ్గర పాత్ర పెడతావా, దాని వెనకబాగం దగ్గర పాత్ర పెడతావా అంటే ఇప్పుడు ఆవు పాలు అంతటా ఉన్నాయి, ఆవు అంతటా ఉంది, కానీ ఆ పాలు వచ్చే ప్రదేశము పొదుగు దగ్గరే ఉంది. పొదుగు దగ్గర కూర్చొని పితికితే పాలు వస్తాయి, కానీ ఇంకొక ప్రదేశం దగ్గర నువ్వు ప్రయత్నం చేస్తే రక్తం వస్తుండే కానీ పాలు.
అలాగే మహాత్ములు ఉండే స్థలాలు కూడా ఆవులో ఉండే పొదుగు భాగం లాంటివి. అక్కడ కూర్చున్న వాడికి జ్ఞానం అనేటువంటి క్షీరాన్ని అందింపజేసి వాడికి మరలా జన్మ రాకుండా ఉండేటువంటి స్థితిని ప్రసాదిస్తారు వాడు. కాబట్టి అందుకని మనం ఆశ్రమాలకు వెళ్ళాలి, పెద్దల దగ్గరికి అందుకు వెళ్ళాలి, గురువుల దగ్గరికి అందుకు వెళ్ళాలి. అందుకని ఆ గురువు వైభవాన్ని చెప్తూ అంటుంది కదా, ఇదిగో మా ఆశ్రమం ఓ మేఘలాగా ఉంది కదా అంటే, దాహార్తి కలిగిన వాడికి దాహాన్ని తెచ్చి వాడి శరీరాన్ని నిలపడానికి కారణమయ్యేటువంటి ఆ నీటిని అందించేది ఆశ్రమం. గురుదేవుడి యొక్క బోధ ఇదే. మా గురుదేవుల తపోవనం. ఆవిడేం చెప్పిందండి? తపోవనం. తపోవనం అంటే అర్థమేంటి? వాడు తపన పడి జీవితాన్ని త్యాగం చేసి, దేహమే ఎక్కర్లేని వాడు దేహాన్ని ధరించి లోకంలోకి ఎందుకు వచ్చారు మహాత్ములు గురువులు అంటే, మనకు జ్ఞానబోధ కలిగించడానికి వాడు దేహంతో వచ్చారు. వాస్తవానికి దేహం వాడికి అవసరం లేదు, దేహ భ్రాంతి వారికి ఉండదు, దేహధ్యాస అసలే ఉండదు. మరి ఎందుకని వాడు దేహంతో నడుస్తున్నారంటే, మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి ఆ పని చేస్తున్నారు వాడు. అందుకే దేహాన్ని రక్షించడం, గురువు దేహాన్ని రక్షించడం శిష్యుడి యొక్క బాధ్యత. ఆయన దేహాన్ని పోషణ చేయడం శిష్యుడి కర్తవ్యం. ఎందుకంటే అలాంటి ఆయన దేహం నిలబడింది అనుకోండి, 10 మంది బాగుపడతారు. ఓ 10 మందికి జ్ఞానాన్ని అందించారనుకోండి, వాళ్ళ బ్రతుకు పండుతుంది, జీవిత గమ్యాన్ని తెలుసుకుంటారు, భగవన్ మార్గంలో ప్రయాణం చేస్తారు, జ్ఞానాన్ని ఆస్వాదిస్తారు, జీవన్ముక్తిని పొందడానికి అవకాశం ఉంటుంది కనుక, అలాంటి అవకాశం గురువు దేహం ద్వారా చేస్తాడు కనుక, ఆ దేహాన్ని సంరక్షణ చేయడం కంటే గొప్ప సేవ లేదు. అందుకనే గురు సేవ కంటే గొప్పది లేదు. ఇది మా గురువు గారు నాకు అందించిన గొప్ప అనుగ్రహం. అవిగో పక్షులు, ఇవిగో మృగాలు చూడు, అవి ఎలా సంచరిస్తున్నాయో వైరాన్ని మానేసి. అంటే అక్కడ భయం ఉండదండి గురువు సన్నిధిలో. అటువంటిది గురువు యొక్క సన్నిధి. ఆ నదుల్ని మా గురువు గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదిగో సమస్త నదీ జలాల యొక్క పుణ్యమంతా కూడా గురువు యొక్క స్థానాన్ని ఆశ్రయించి ఉంటాయి. అందుకనే మనకు భాగవతంలో మాట చెప్తారు, విదురుల వారు వస్తారండి తీర్థయాత్రలు చేసి, రాగానే ధర్మరాజుల వారు ఎదురు పెడతారు. ఎవరికి? విదురుల వారి. ఎదురు వెళ్ళి అంటాడు కదా, విదురు మహాశయ మీరు తిరుగాడే తీర్థముల లాంటి వారు అన్నాడు. మహాత్ములకు పెట్టిన పేరేమిటి? ధర్మరాజు మీరు తిరిగే తీర్థాల లాంటి వాడు. అంటే ఇప్పుడు మనకు గంగ కావాలనుకోండి, కాశీలాగా ఇప్పుడు మనం పోలేం కదా. కానీ ఎవరైనా మహాత్ములు మన ఇంటికి మన ఊరు వచ్చారనుకోండి అంటే అర్థమేమిటి? గంగ మనల్ని వెతుక్కుంటూ వచ్చిందనే అర్థం. తిరిగే తీర్థాల లాంటి వాడు మహాత్ములు, గురువులైనటువంటి వాడు. అలాంటి గురుదేవులు అన్ని నదుల పుణ్యాన్ని అంతా ఇక్కడ మాకు రాశీభూతం చేసి అందించారు. ఇవేనయా మా గురువు గారి పూజా వేదికలు, ఆయన పూజ చేసుకున్న ప్రదేశం. ఇక్కడే వణికే చేతులతో నేను దండలు గుచ్చి మా గురువులకు సమర్పించేదాన్ని అన్నదాన్ని. అంటే సేవ చేయడంలో శబరి మనకు ఆదర్శం అండి. సేవ చేయడంలో మనం ఏమంటారంటే, మనం తప్పించుకోవడానికి మనసు పెడుతూ ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా గురువు గారి శిష్యులు కదా. కాబట్టి అంత త్వరగా గురువు అనుగ్రహం, దైవానుగ్రహం కలగాలంటే అంత తేలిక కాదు. ఒక శిష్యుడు గురువు గారి దగ్గర చేరి గురువు గారు నాకు జ్ఞానం చెప్పండి, జ్ఞానబోధ చెయ్యండి అంటే, సరే నాయన చెప్తా కానీ ఆ కుండ తీసుకొని అక్కడ ఉన్న మొక్కలకు నీళ్లు పోయి అన్నాడు. వాడు ఏం చేశాడు? ఆ కుండని ఆ బావిలో వేసి చేది నీళ్లు పోస్తూ ఉంటే ఓ రోజు అయిపోయింది. సాయంత్రం కూడా పిలిచాడు గురువు గారు, మళ్ళీ మొక్కలకు నీళ్లు పోయమన్నాడు, పాలు చేయమన్నాడు. ఈ పనులు చెప్తున్నాడే కానీ జ్ఞానం చెప్పడం లేదు, ఒక భగవద్గీత చెప్పడం లేదు, ఓ శ్లోకం నేర్పడం లేదు. వీడికి వచ్చి విసుగుంటుంది, ఒక నెల దాటిపోతుంది, నీళ్లు పోయించుకుంటున్నాడే కానీ జ్ఞానం చెప్పడం లేదు. వాడు ఏం చేశాడు? విసుగొచ్చి ఆ కుండని పక్కన పడేసి బయలుదేరిపోతున్నాడు బయటికి. ఎవరో పిలిచినట్టుగా, ఏమో ఎక్కడికి వెళ్తున్నావు అని ఒక మాట వినపడి, ఎవరా ఈ ఆశ్రమంలో నన్ను పిలిచేదని వెనక్కి తిరిగి చూచాడు. అక్కడ ఎవరు లేరు. మళ్ళీ వెళ్ళబోతుంటే, నిన్నేనో పిలుస్తుంది, ఎక్కడికి పోతున్నావు అంటే, ఎవరు అన్నాడు. నేనేనయ్యా, నువ్వు ఇంతకాలం పోసిన కుండని మాట్లాడుతున్నాను అని అనుకుంటా. నువ్వు ఇప్పటిదాకా నా రోజు నుంచి మోస్తున్నావు కదా, ఆ కుండని నేనే మాట్లాడుతున్నాను. అప్పుడు ఆయన అన్నాడు, ఏమిటి నీకు నాతో పని అంటే, ఏమిటయా గురువు చెప్పిన మంచి కదా వెళ్ళిపోతున్నావు అంటే, అప్పుడు వాడు అన్నాడు, నేను జ్ఞానం కోసం వచ్చాను, నేను మొక్కలు నీళ్ళు పోయడానికి వచ్చానా ఏంటి? ఈ మాత్రం పనిచేస్తే నేను ఇంటి దగ్గర బ్రతకలేనా? ఏ దగ్గరికి వచ్చి నాకు ఈ చాకరీ చేయాల్సిన అవసరం ఏంటి? అందుకని వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఆ కుండనది, ఏమయ్యా ఇదిగో నా జీవితం అంటే ఏంటో తెలుసునా నీకు? ఓ మట్టిలాగా వచ్చానా, ఓ గుళ్ళలాగా మారానా, ఓ కొమ్మరింటికి వెళ్ళానా, కాలితో తొక్కారా, సారి మీద తిప్పారా, కింద పెట్టారా, ఎండలో ఎండ పెట్టారా, ఒక సలప రాయితో నన్ను బాగా కొట్టారా, ఆములో పెట్టి కాల్చారా, అందరు అమ్మగారిని వచ్చి ముట్టికాయలు ముట్టారా
చేరగలిగాను నేను? గురు ఆశ్రమానికి చేరడం అంటే ఊరికే ఉందా? ఆశ్రమంలో ఉండడం అంటే అంత తేలిగ్గా ఉందా? ఇంత పుణ్యం చేస్తే తప్ప నేను ఇక్కడికి చేరలే. మరి ఇప్పుడు నాకు ఎంత అదృష్టం కలిగిందంటే నీతో మాట్లాడేంతటి భాగ్యం కలగడానికి కారణం గురుదేవుల యొక్క సహవాసంలో నేను ఉండడం, ఆ గురుదేవుల యొక్క ఆశ్రమంలో నేను ఉండడం. ఇంత పుణ్యం సంపాదించుకున్నందుకు నేను పొంగిపోతుంటే ఓ మనిషిగా పుట్టి జ్ఞానం పొందగలిగి ఉండి బుద్ధిని ప్రచోదనం చేయగలిగిన జన్మెత్తి జీవన్ముక్తిని పొందగలిగే అదృష్టాన్ని కాలదనుకొని గురువేదో 2 మాటలు చెప్పి పని చేయమన్నప్పుడే నేను చేయలేదని వెళ్ళిపోతున్నావే, అలాంటి నీకు నాకు ఎంత తేడానో చూడు అని ఒకసారి ఆ కుండ బోధ చేస్తే అప్పుడు శిష్యుడు వచ్చి మళ్ళీ గురుసేవ చేయడం మొదలు పెట్టాడని విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చెప్పిన కథ అది. అంటే గురుదేవుని యొక్క సాన్నిధ్యంలో గురువు యొక్క అనుగ్రహం అనేది ఎంత గొప్పగా ఉంటుందో మహాత్ములు చూపించారండి. అక్కడ అమ్మ చూపిస్తుంది శబరి తల్లి, నేను వడికే చేతులతో దండ కుట్టేదాన్ని అంటే అక్కడ అర్థం ఏమిటి? గురుదేవుల దగ్గర పని చేసేటప్పుడు కూడా నేను కాబట్టి చేశాననే గర్వాన్ని వదిలేసి నాకు ఈ అదృష్టం కలిగింది కదా అని ఆ వినయంతో సేవ చేయాలండి గురువు కూడా చేసేటప్పుడు. వణుకుతూ మాలను కట్టించేదట ఆవిడ. ఆ మాలని ఆయన చక్కగా ఆ నారాయణమూర్తికి భగవంతుడికి సేవ చేసేవారు. మా గురువులు ఉపవాసాలతో కృషించి కదలలేని స్థితిలో ఉంటే ధ్యానిస్తూ వారి కోసం సప్తసాగరాలు ఆయన కోసం ఇక్కడ దాకా వచ్చాయి. కాబట్టి శంకరాచార్య వారి చరిత్ర మీ అందరికీ తెలుసు కదా. వాళ్ళ తల్లి ఆర్యామ్మ గారు ఒకటి కోరతారు, ఆయన నేను కొద్దిగా శక్తి ఉన్నప్పుడు నడవగలిగి ఉన్నప్పుడు పూర్ణానది దాకా వెళ్ళి స్నానం చేసి వచ్చేదాన్ని, వాడిని స్నానం చేయగలిగేదాన్ని. ఈనాడు నేను అశక్తురాలు అవుతున్నాను, స్నానం ఎలా నాయన అంటే, ఓ అమ్మా ఇదే నన్ను కోరుకునేది, ఆ నదిని నీ ఇంటి ముందుగా తీసుకురాను. శంకరాచార్య వారు చెప్పారు, ఆ నదిని నీ ఇంటి ముందుకు తీసుకురాను అని ఒక సంకల్పం చేశాడో లేదో ఆ పూర్ణ నది ఆయన ఇంటి ముందుకు వచ్చేసిందండి. మహాత్ములు తలుచుకుంటే చేయలేదు ఏముంది? నదుల్ని నడిపిస్తారు, సాగరాన్ని కదిలిస్తారు, భూమిని నిలబెడతారు, దైవాన్ని నడిపిస్తారు. ఆ మాట వినేలాగా చేసి శిష్యుడి యొక్క మనస్సుని ఉద్ధరించేది కూడా గురుదేవుడే. అటువంటి గురువుల యొక్క వైభవం చూపించింది ఆవిడ. మా గురువు గారు కదలలేని స్థితిలో ఉంటే సప్తసాగరాలు ఆయన కోసం వచ్చాయంటే ఏదో వాడి దగ్గరికి పోవడం కాదు, ఆ సప్తసాగరాలు ఆయన దగ్గరికి వచ్చేసాయి. అలా వచ్చి అవి ఇక్కడే ఉండిపోయాయి. ఎందుకంటే అక్కడికి వెళితే అన్ని పాపాలు మేము పోయాలి. ఎవరెవరో వస్తారు మాలో మునుగుతారు, పాపాలు వదిలేస్తారు, అవన్నీ మేము పోయాలి. కానీ జ్ఞానము పొందిన గురువుల చెంతన చేరితే మళ్ళీ ఆ పాప పంకిలం మోసే అవకాశం లేకుండా చేస్తోంది గురు సన్నిధి. అలాంటి గురువు దగ్గర ఉండడం మా భాగ్యం కదా అని సప్త సాగరాలు వచ్చి గురువు దగ్గర ఉండిపోయాయి. ఇప్పటికి కూడా మలయాళ స్వాముల వారు వ్యాసాశ్రమంలో కాశీబుగ్గ అని ఒక తీర్థం ఉందండి. స్వామివారు అక్కడ పై శయనించి ఉన్నటువంటి ప్రదేశం. వ్యాసాశ్రమం వెళితే అక్కడ తెలుస్తుంది. స్వామి అంత దివ్యమైన జీవితాన్ని గడిపినా కానీ ఏనాడు తిండువాడే వారు కాదండి మలయాళ స్వామి వారు. ఆ చేతినే తిండుగా పెట్టేసుకొని అలా పడుకునేవారు. ఆయన కోసమని కాశీలో ఉండేటువంటి గంగ ఆ స్థానంలో ఆవిర్భవించింది. ఇప్పటికి కూడా కాశీబుగ్గాలో నీళ్లు ఉంటాయి వ్యాసాశ్రమం వెళితే. అంటే మహాత్ములు ఉండేటువంటి స్థానంలో ఉండే గొప్పతనం యొక్క వైభవం మనకు అక్కడ కనబడుతోంది. అంత వైభవంగా మా గురువు గారు జీవితం కొనసాగించారు. ఆ సప్తసాగర జలాల్లో స్నానం చేసి మా గురువు గారు బట్టలు ఆరేసుకున్నారయ్యా. ఎప్పుడు వారి దేహంతో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ఒక్కసారి ఆ బట్టలు పట్టుకు చూడయ్యా ఎలా ఉన్నాయో అని రాముడికి చూపిస్తే ఆయన ఎలా ముట్టుకుంటే ఇప్పుడే స్నానం చేసి వస్త్రాన్ని ఆరేస్తే ఎలా తడిగా ఉంటాయో అంత తడిగా ఉన్నాయండి ఆ వస్త్రాలు. ఇది మా గురువు గారి యొక్క వైభవం అని చెప్పగానే ఆయన పూజ చేసినటువంటి యజ్ఞవేదిక చూపించింది. ఆ పుష్పాలు చూడయ్యా, ఒకసారి ముట్టుకో రామచంద్ర అంటే ఇలా ముట్టుకుంటే ఆ పువ్వుల్లో కోమలత తగ్గలేదు, సుగంధ పరిమళము తగ్గలేదు. ఇప్పుడే పూజ చేసి వెళ్ళినంత పరిశుభ్రంగా వాడిపోకుండా కోమలంగా పరిమళ భరితంగా ఉన్న పుష్పాన్ని చూసిన రామచంద్రమూర్తితో చెప్తోంది శబరి, ఈ పుష్పాలు మా గురువు గారు వేసి వెళ్ళినవి యజ్ఞవేదిక దగ్గర. అవి ఎప్పటికి కూడా పరిమళాన్ని కోల్పోలేదు, వాడిపోలేదు. ఆ మాటలకి రామలక్ష్మణులకి ఆనందం ఆశ్చర్యం కలిగింది. నిజంగా మన జీవితం ఎప్పుడు పడినట్టంటే మన పనులు చూసి దేవుడు మెచ్చుకున్నప్పుడు ఆయన ఆనందపడాలి. లోకం ఆనందం కోసం పనిచేయకూడదండి. ఎప్పుడును లోకం కోసం ఆనందం కోసం పనిచేస్తే లోకం తిరుగుతుంది, పొగుడుతుంది, 2 పనులు చేస్తుంది. కానీ పరమాత్మని ఒక్కసారి మనం ఆయన హృదయానికి
ఆ నిత్యానందం ఎప్పుడూ తగ్గదు. కాబట్టి మనం రాకులాడవలసింది లోకం కోసం కాదు, లోకనాథుడైన రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కోసం. ఆయన ఆనందపడ్డాడు, శబరి నువ్వు పరమ భక్తురానికి కోరుకున్న లోకాలకు వెళ్ళేదవుగాక. రాముడు సంకల్పం చేశాడు, నువ్వు కోరుకున్న లోకానికి వెళ్ళేదవుగాక అని రాముడు చెప్పగానే శబరి యోగాగ్నిలో ప్రవేశించి అలా శరీరాన్ని విడిచిపెట్టి ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయింది. శ్రీరాముడు ఆలోచనలో ఉన్నాడు. మహర్షులు వాళ్ళ ప్రభావాలు అవే పదే పదే సుళ్ళు తిరుగుతున్నాయి ఆయన మనసులో. మతంగ మహాముని, శబరి తల్లి వీళ్ళే ఆయన మనసులో నిలిచిపోయారు. ఎంత ఆశ్చర్యం! సప్త సముద్రాలు మహాత్ముడి కోసం ఇక్కడికి వచ్చాయా? చూడు, ఇక్కడ మనం స్నానం చేద్దాం లక్ష్మణ, పితృకార్యాలు ఇక్కడ పూర్తి చేద్దాం, ఇక అన్ని అశుభాలు మనకు తొలగిపోయినట్టే, నా మనస్సు ఎంతో నిర్మలత పొందింది అన్నాడండి శ్రీరామచంద్రమూర్తి. అంటే ఆశ్రమాలయంలో ఉండడం అనేది రాముడు కూడా ఆనందపడ్డటువంటి సన్నివేశం అన్నమాట. అది లక్ష్మణ, అశుభం తొలగింది, మంచి జరగబోయే ముందు మనసుకు తెలుస్తుంది కనుక నా మనసు ఇప్పుడు ధైర్యాన్ని వదిలేసింది, ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది, అంటే ఏదో మంచి జరగబోతోంది అనిపిస్తుంది. అదా వృషభముఖ పర్వతం వైపుకు వెళదాం, మనం చక్కగా సుగ్రీవుణ్ణి కలిసేటువంటి ప్రయత్నం చేద్దామని అక్కడి నుంచి వాడు సుగ్రీవుణ్ణి తలస్తూ బయలుదేరాడు. అంటే ఇక్కడ మహాత్ముల యొక్క సాంగత్యం మనం ఏం చేస్తోందంటే, మొట్టమొదటిది ఏంటంటే దుఃఖానికి కారణం తెలుస్తుందండి మహాత్ముల దగ్గర. మహాత్ముల దగ్గరికి వెళ్తే ఏం తెలుస్తుంది? దుఃఖానికి కారణం తెలుస్తుంది. అసలు ఏడుపు ఎందుకు వచ్చిందో చెప్తారు వాడు. మనకి ఏడవడం బాగా అలవాటైపోయి ఈ ఏడుపు ఎక్కడికి వచ్చిందో తెలియడం లేదు. అదే మహాత్ముల దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు? అబ్బాయి, దుఃఖానికి కారణం నీ స్థితిని నువ్వు మర్చిపోవడం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో దాన్ని మర్చిపోవడం, నీ స్వస్థానానికి వెళ్ళే ప్రయత్నం చేయకపోవడం వల్ల, వెనక్కి తిరిగి చూసుకోకపోవడం వల్ల నీకు కలిగినటువంటి దుఃఖం ఇదంతా. కాబట్టి మనం ఎవరి దగ్గరికి చేరాలి? సుగ్రీవుడి దగ్గరికి చేరాలి. గ్రీవము అంటే మెడ, గ్రీవము అంటే మెడ, వారము అంటే మనకి తోక. వారి పుడతాడు కదా. ఇక్కడ వృక్షరుజుడు అనే మహానుభావుడు ఓ రోజున పార్వతీ పరమేశ్వరుడు సంచరించేటువంటి వనంలోకి వెళ్ళినందువల్ల, ఆయన స్త్రీ రూపాన్ని ధరించడం వల్ల అది చూచిన తరువాత అక్కడ ఇంద్రుడు సూర్యుడు ఇరువురికి కూడా అక్కడ రేతపతనం జరిగి, ముందుగా ఎవరు ఆయన ఇంద్రుడు సూర్యుడి యొక్క కుమారుడు, ఇంద్రుడి యొక్క కుమారుడు ఇద్దరు వాడు. ఆ ఇంద్రుడి కుమారుడు ఎవరండి? వాలి అనేవాడు. సూర్యుడి కుమారుడు ఎవరు? సుగ్రీవుడు అనేవాడు. ఆవిడ పుట్టడానికి కారణం ఏంటంటే సూర్యుడి యొక్క తేజస్సేమో గ్రీవం మీద, ఇంద్రుడి యొక్క తేజస్సేమో వాళ్ళ మీద పడడం వల్ల అక్కడ వాలి సుగ్రీవులు అనేవాడు పుట్టారు అని ఉత్తరాఖండలో వానరుల పుట్టుకలో చెప్తారన్నమాట. అంటే ఇక్కడ మనకు వచ్చేటువంటి చిన్నపాటి ఒక పోలిక కృష్ణావతారంలో రామావతారంలో ఉండే పోలిక ఏమిటంటే, రామావతారంలో ఇంద్రపుత్రుడైన వాలిని చంపి సూర్యపుత్రుడైన సుగ్రీవుడికి మేలు చేశాడు. రామావతారం కృష్ణావతారం వచ్చేటప్పటికి ఇంద్రపుత్రుడైన అర్జునుడికి సపోర్ట్ చేసి సూర్యపుత్రుడైన కర్ణుడి మరణానికి తన ఒక కారణంగా మిగిలిపోతాడు కృష్ణావతారంలో. అలా ఒక అత్యద్భుతమైనటువంటి పోలిక కూడా అక్కడ రాముడికి కృష్ణుడికి జరిగిన వాటిలో కృష్ణ శతకంలో చెప్పడం జరుగుతోంది. అలాంటి రాముడు సుగ్రీవుడి దగ్గరికి చేరాలి. గ్రీవం అంటే మెడ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కంఠం అంటే భగవంతుడి గురించి బోధించేదే సుగ్రీవం. గ్రీవం అంటే కంఠం, సు అంటే ఆత్మ, మంచి మాటలు అని అర్థం. అంటే మానవుడు వేదనలో ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? మన దుఃఖాన్ని పోగొట్టేటువంటి మంచి వాళ్ళతో సాంగత్యం చేసే ప్రయత్నం చేయాలి. ఒక ఆవేశం వచ్చినప్పుడైనా, ఒక దుఃఖం కలిగినప్పుడైనా. అలాంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి రాముడు, సీత వెళ్ళిపోయింది, ఎవరో రాక్షసారుడు పట్టుకెళ్ళాడనేటువంటి బాధని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న రాముడు సుగ్రీవుడి సన్నిధానానికి ఎలా బయలుదేరుతున్నాడో, మనం కూడా మనకొచ్చేటువంటి బాధలు వీటన్నింటినీ తొలగించుకోవడానికి మంచి మాటలు చెప్పే గురు సన్నిధానాన్ని